ఖమ్మంలో స్థానికంగా 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీ 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 భ్రమరాంబిక సమేత శ్రీ గుండుమల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం రోజు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు సుమారు 15,000 మంది వరకు భక్తులు వచ్చారని, అలాగే ఈ ఆలయ ప్రాముఖ్యతను గురించి ఆలయ అర్చకులు, ఆలయ ప్రతినిధులు తెలియజేశారు. అలాగే ఈ ఆలయంలో స్థానిక ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఇక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో పూజలు చేస్తారని, ఎంతో మహిమగల ఆలయం అని స్వామివారి మహిమను కొనియాడారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివ పంచాక్షరి నామాలతో మారుమ్రోగుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ పూజల్లో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి లగ్గాభిషేక కార్యక్రమాలు అయితే వైభవంగా నిర్వహించడం జరిగింది. సుమారు 15,000 మంది దాకా సుమారు ఈ అభిషేక కార్యక్రమాలు వచ్చిన దర్శనాలు కూడా దర్శించుకున్నారని అంచనా వేయడం జరిగింది. వారి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలవ పందిళ్ళు, క్యూ లైన్స్, మార్కెటింగ్స్, ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయం కూడా మా యొక్క భక్త బృందము మరియు దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణానికి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము. రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మన యొక్క కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది. తదుపరి సాయంత్రం 7 గంటలకి స్వామివారి గ్రామోత్సవం మన యొక్క గాంధీ చౌక్ పురవీధుల గుండా స్వామివారి మేళ తాళాలతోటి, కోలాట నృత్యాలతోటి భక్తజన సందోహంగా మనకు గాంధీ చౌక్ అంతా చేస్తారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆ యొక్క గుండుమల్లేశ్వర స్వామివారి కిరణా కటాక్షర పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరామ సమేత గుండుమల్లేశ్వర రామకోటేశ్వర నిర్వహణాధికారి. ప్రాచీన సేవా క్షేత్రం సుమారు 400 తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన శైవ క్షేత్రాల్లో కూడా ఇవ్వండి. ఈ రోజున ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా లఘు అభిషేకాల భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఇలా ఈ అభిషేకాలు కొనసాగుతూ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క ముఖ్యాల తలంబరాలు యొక్క దేవస్థానానికి తీసుకురావడం జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క ఎదుర్కోల మహోత్సవం. ఎదుర్కోల మహోత్సవం అంటే స్వామివారికి అమ్మవారిని ఎప్పుడు కాబట్టి స్వామివారి గురించి అమ్మవారిని తరపున వాళ్ళు అడిగినా అమ్మవారి గురించి స్వామివారి తరపునటువంటి వేద పండితులు మీ వంశం ఏంటి, మీ గోత్రం ఏంటి అనేక రకాలుగా ఉంటారు. దాని సందర్భమే ఎదుర్కోవడం మహోత్సవం. దాని తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అనగానే రాముల వారి కళ్యాణానికి మధ్యాహ్నం 12 గంటలకు తలంబరాలు ఉంది. కానీ మన శివ కళ్యాణానికి అర్ధరాత్రి 12 గంటలకి తలంబరాలు ఉంది. అదే అర్ధరాత్రి 12 గంటలకి సమయం అది రాత్రి 12 గంటలకి. అందుకని భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారిని దర్శించినట్లయితే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. 1,000,000 జన్మల పాపాలను నిర్వహిస్తాయి. చేతనైతే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి స్వామివారి కళ్యాణం చూసి రాత్రి తెల్లవారు జాగరణ చేసి మళ్ళీ ప్రాతకాలంలో స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగా ఉండలేని వాటి కనీసం సాయంత్రం స్వామివారి కళ్యాణాన్ని దర్శించి మనవి ఇట్లు రాములు స్వామివారి దేవస్థానం. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు సాయంకాలం 7:30 నిమిషాలకు ఎదుర్కోవడం స్వామివారి ముఖ్యావతారంలో పట్టు వస్త్రాలతో స్వామివారి ఆలయం చేరి 9 గంటలకు మహావైభవంగా కళ్యాణ మహోత్సవం జరపడుతుంది. తదుపరి 12 గంటలకు లింగోద్భోగాల అభిషేకం ఉంటుంది. లింగోద్భవం చేయబడిన సమయంలో ఎవరైతే శివదర్శనం చేసుకున్నారో వారికి విశేషమైనటువంటి 1,000,000 జన్మల పుణ్యాలు వస్తుందని చెప్పి శాస్త్రవచనం. ప్రతి ఒక్కరు యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. శ్రీ మహా
మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అర్చకులు దాంట్లో కృష్ణ గుంటుమల్లేశ్వర